హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు A to Z న్యూస్. ఈరోజు ఈ వీడియోలో నేను మహిళలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే తీసుకొచ్చాను. దానికి సంబంధించి ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరిస్తాను. మీరు కూడా వీడియో చివరి వరకు చూసి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా క్లియర్గా తెలుసుకుంటారు. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 18 ఏళ్ళు నిండిన మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. అకౌంట్లో 2500 వరకు జమ చేయనుంది. మరి దాని గురించి నేను ఈ వీడియోలో అయితే పూర్తిగా మీకు వివరిస్తాను. మీరు కూడా చివరి వరకు చూసి తెలుసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ 6 గ్యారెంటీలను వేగంగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే 18 ఏళ్ళు నిండిన మహిళల ఖాతాల్లోకి నెలకు 2500 ఆర్థిక సాయం జమ చేసే కీలక పథకాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలను రచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఉంది. ఇది ప్రభుత్వ ప్రధాన హామీలలో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా రాబోయే ఉప పథకం. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు గణనీయమైన ఆర్థిక భరోసాను అందించడంతో పాటు రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అదనపు బలాన్ని చేకూర్చనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ హామీలను అమలు చేయడంపై దృష్టి సారించింది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం వంటి పథకాలు అమల్లో ఉన్నాయి. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ప్రారంభమై పలువురు లబ్ధిదారులకు మొదటి విడత నిధులు అందాయి. రెండో విడతలో స్థలం లేని వారికి అవకాశం కల్పిస్తారు. వీటితో పాటు ఇప్పుడు మహిళలకు నేరుగా ఆర్థిక సాయం కింద నెలకు 2500 అందించే పథకం అమలుపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. 18 నుంచి 55 ఏళ్లు నిండిన మహిళలు అర్హులు. తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లోని మహిళలను ఈ పథకానికి ఎంపిక చేయనున్నారు. అయితే ప్రభుత్వ పింఛన్ పొందని కుటుంబాల్లోని మహిళలకే ఈ సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ప్రభుత్వ హామీల అమలులో పారదర్శకతను, సామాజిక న్యాయాన్ని పాటిస్తుందని స్పష్టం చేస్తుంది. ఇప్పటికే ఉన్నతాధికారులు సెర్ప్, మెప్మా వంటి సంస్థల నుంచి మహిళల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి త్వరలోనే మహిళలకు ఈ తీపి కబురు తెలియజేస్తారని పేర్కొన్నారు. ఇది మహిళల్లో ఈ పథకంపై ఆశలను పెంచింది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈలోపే మహిళలకు ఆర్థిక భరోసా కింద డబ్బులను జమ చేయడం ద్వారా ప్రభుత్వం తమ ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటుందని ప్రజలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్య కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళా ఓటర్ల మద్దతును మరింత బలోపేతం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక స్థిరత్వం లేక బాధపడుతున్న ఎంతోమంది మహిళలకు ఈ పథకం ఒక ఆసరాగా నిలిచి వారి జీవితాల్లో సానుకూల మార్పును తీసుకువస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇదండి ఈరోజు ఈ వీడియోలో సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి.